అమెరికాలో ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశం మల్టిపుల్ రిజిస్ట్రేషన్ సమస్యలు. అసలు ఈ గొడవ ఏంటి? అసలు దీన్ని ఎలా పరిష్కారం చేసుకోవాలి మేడం? మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ అనగానే కొన్నిసార్లు అంటే చాలామందికి వ్యూవర్స్కి ఐడియా ఉండకపోవచ్చు ఏంటి రిజిస్ట్రేషన్స్ గొడవ అని. సో మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ అంటే ఏంటంటే ఇక్కడ నుంచి స్టూడెంట్స్ వెళ్ళి H1B వర్క్ వీసాస్ ఏవైతే ఉన్నాయో దాన్ని H1B అంటారనమాట, స్కిల్డ్ వర్క్ వీసా ఇది. సో అక్కడ ఎక్కువగా స్టూడెంట్స్గా వచ్చి తర్వాత H1 కన్వర్ట్ అవుతూ ఉంటారు వాళ్ళ వర్క్ ఆథరైజేషన్ ఎండ్ అయిన తర్వాత. అప్పుడు వాళ్ళకి స్పాన్సర్షిప్ అని ఒకటి ఉంటుంది, అంటే ఎంప్లాయర్స్ స్పెసిఫిక్గా స్పాన్సర్ చేస్తారు వాళ్ళకి. సో ఎంప్లాయర్ స్పాన్సర్ చేసిన తర్వాత ఇంతకుముందు ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ప్రీవియస్గా దే జస్ట్ అంటే పిటిషన్ అంతా ప్రిపేర్ చేసి USCISకి సబ్మిట్ చేసేయడము, తర్వాత దాంట్లో వాళ్ళు లాటరీ తీసి సెలెక్ట్ అవ్వనివి వెనక్కి పంపించేవాళ్ళు. సో గత 2-3 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు అంటే ఎలక్ట్రానిక్ లాటరీ సిస్టమ్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఎలక్ట్రానిక్ లాటరీ సిస్టమ్ ఎలా ఉంటుంది అని అంటే ఫస్ట్ ఎంప్లాయర్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఒక 10 ఉద్యోగాలు, ఒక 20 ఉద్యోగాలు అలా ఉన్నప్పుడు స్టూడెంట్స్ ఏం చేస్తారు అని అంటే వాళ్ళకి స్పాన్సర్షిప్ లాగా ఈ ఎంప్లాయర్ స్పాన్సర్ త్రూ వాళ్ళ నేమ్స్ని రిజిస్టర్ చేస్తారనమాట ఆ ఒక వెబ్సైట్లో. ఆ వెబ్సైట్లో రిజిస్టర్ చేసినప్పుడు ఏంటి అని అంటే ఎలక్ట్రానిక్ లాటరీ సిస్టమ్ ద్వారా రన్ చేసినప్పుడు వాళ్ళు కొంత టైం తీసుకుంటారు గవర్నమెంట్ ఏజెన్సీ. దీన్ని USCIS అంటాం మనము, యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్. సో ఎలక్ట్రానిక్ లాటరీ రన్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక టైం ఇస్తారు, ఒక 20 days టైం ఫ్రేమ్ ఇచ్చి మీరు ఈ 20 daysలో రిజిస్టర్ చేసుకోండి, ఆ 20 days తర్వాత వాళ్ళు లాటరీ తీస్తారు. సో ఇప్పుడు ఎక్కువగా ఏమవుతుంది అని అంటే డిస్ప్రపోర్షనేట్ అవుతుందన్నమాట. H1B వీసాలు ఒక సంవత్సరంలో ఒక 85,000 మాత్రమే ఉంటాయి. ఆ 85,000లో 65,000 రెగ్యులర్ బ్యాచులర్స్ వాళ్ళకి ఉండగా ఒక 20,000 స్పెసిఫిక్గా యునైటెడ్ స్టేట్స్లో మాస్టర్స్ చేసిన వాళ్ళకు మటుకే ఉంటాయి. సో దీంట్లో ఏంటి అంటే ఫస్ట్ మాస్టర్స్ చేసిన వాళ్ళకి 20,000లో లాటరీ తీసి వాళ్ళకి ఒక 40,000 వచ్చాయనుకోండి, ఆ మిగతా 20,000ని తీసి బ్యాచులర్స్లో వేస్తారు. సో అట్లా దీన్ని ఎలక్ట్రానిక్ లాటరీ సిస్టమ్ అంటారు. సో దీనికి రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్. ఈ రిజిస్ట్రేషన్లో ఈ మధ్యలో పాస్ట్ 2 yearsలో ఏంటి అంటే ఎక్కువగా రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. ఒక పర్సన్ మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ అంటే 1-2 కాకుండా కొంతమంది 10, 20, 30 చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో దీనంతా USCIS అంటే చూసిన తర్వాత వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 85,000 ఉంటే ఆల్మోస్ట్ 700K వచ్చింది వాళ్ళకి రిజిస్ట్రేషన్. దాంట్లో డూప్లికేట్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఒక 400K వచ్చింది వాళ్ళకి. సో దీన్ని ఏంటి అని అంటే ఈ సమస్యని ఎలా అరికట్టాలి అని USCIS వాళ్ళు చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక సొల్యూషన్స్తో వస్తున్నారు ఇప్పుడు. ఆ సొల్యూషన్ ఏంటి అంటే ఈ పర్టికులర్ ఎంప్లాయీ ఒక 10 మంది ఎంప్లాయర్స్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఓన్లీ ఒకటే పిక్ చేస్తారు. సో విచ్ ఈస్ కాల్డ్ ఓన్లీ సింగిల్ లాటరీ. సో అట్లా చేసినప్పుడు ఏంటి అంటే వేరే నంబర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మిగతా వాళ్ళకి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ హోల్ ప్రాసెస్ని ఏంటి అని అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటారు.